2020 తర్వాత కనుక మీరు ఏసీలు కొంటే ఒకసారి మీ ఏసీ రిమోట్ తీసుకొని మీ ఏసీ ఆన్ చేయండి. 24 degrees లో మీ ఏసీ అయితే రన్ అవుతుంది. చాలా ఏసీస్ పైన మీకు ఇలా స్టిక్కర్స్ కూడా అంటిస్తారు 24 degrees అని చెప్పి. మీరు 24 degrees తర్వాత 25 degrees కానీ 26 degrees కానీ 27 degrees కానీ ఇలా ఒక్కొక్క డిగ్రీ పెంచుకుంటూ పోతే ఒక్కొక్క డిగ్రీకి 6% వరకు ఎలక్ట్రిసిటీ బిల్ అయితే సేవ్ అవుతుంది. ఇది నేను చెప్పట్లేదు, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ BE వాళ్ళు అయితే చెప్తున్నారు. చాలా ఏసీ రిమోట్ లో ఇప్పుడు డైకిన్ ఏసీ తీసుకుంటే పవర్ చిల్ ఉంటుంది, LG ఏసీ తీసుకుంటే విరాట్ మోడ్ ఉంటుంది, కొన్ని ఏసీస్ తీసుకుంటే టర్బో మోడ్ ఉంటాయి. ఇవి ఎక్కువ యూజ్ చేయకండి. ఎప్పుడైతే మీకు అర్జెంట్ గా కూలింగ్ కావాలో అప్పుడు మాత్రమే ఈ మోడ్స్ అయితే యూజ్ చేయండి. మీ రిమోట్ లో ఎకో మోడ్ ఉంటుంది, ఎప్పుడు దాన్నే యూజ్ చేయండి కరెంట్ బిల్ తగ్గించుకోవడానికి. చాలా మంది అవుట్డోర్ యూనిట్ ఎండకి ఎక్స్పోజ్ అవుతూ పెట్టిస్తారు. ఇలా పెట్టడం వల్ల కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. సో బెటర్ మీరు అవుట్డోర్ యూనిట్ నీళ్ళలో పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ కనుక మీ అవుట్డోర్ యూనిట్ ఎండలో పెడితే దానికి షటర్ లాంటివి చిక్కుతాయి, వాటిని పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల కరెంట్ బిల్ తక్కువ వస్తుంది, మీ ఏసీ ఎక్కువ కాలం నడుస్తుంది. ఎయిర్ కూలర్ కి వెంటిలేషన్ కావాలి, ఏసీకి వెంటిలేషన్ అక్కర్లేదు. మీ రూమ్ మొత్తం క్లోజ్ చేసుకొని ఏసీని అయితే యూజ్ చేయండి. ఒకవేళ మీరు రూమ్ డోర్ ఓపెన్ చేసి ఏసీ యూజ్ చేస్తుంటే మీ రూమ్ లో ఉన్న గాలి బయటికి వెళ్ళిపోతుంది. సో మళ్ళీ మీ రూమ్ ని కూల్ చేయడానికి ఏసీ కంప్రెసర్ పైన ఎక్కువ ప్రెజర్ పడుతుంది, మీ కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. బెటర్ మీరు రూమ్ మొత్తం క్లోజ్ చేసి ఏసీని అయితే యూజ్ చేయండి. అండ్ నెక్స్ట్ సర్వీస్, మీకు గనక గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఖచ్చితంగా రీఛార్జ్లని, ఐస్ క్రీమ్లని, పాప్కార్న్లని, పానీపూరీలని ఏదో ఒకటి ఇప్పిస్తూ ఉంటారు కదా. ఖచ్చితంగా ఏసీకి కూడా సర్వీస్ అయితే ఇప్పియాలి, దాన్ని కూడా మెయింటైన్ చేయాలన్నమాట. ఏసీని ఖచ్చితంగా 6 months ఒకసారి సర్వీస్ అయితే చేయించాలి. అప్పుడే మీ ఏసీ లాంగ్ రన్ వస్తుంది, కరెంట్ బిల్లు తక్కువ కాలుతుంది. అండ్ రెగ్యులర్ గా మంత్ కి 2 సార్లు లోపల ఫిల్టర్స్ అయితే ఉంటాయి, వాటిని తీయండి, వాటిని తీసి క్లీన్ చేసుకోండి. సో ఫిల్టర్ గనక ఎక్కువ డస్ట్ ఉంటే మీ రూమ్ ని కూల్ చేయడానికి కంప్రెసర్ పైన ఎక్కువ ప్రెజర్ అయితే పడుతుంది, అప్పుడు కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. పళ్ళు తోముకునే బ్రష్లు ఉంటాయి కదా, మన వాళ్ళు దేన్ని వదిలిపెట్టరు అనమాట. పాపం దాన్ని ప్రశాంతంగా అయిపోయింది నా లైఫ్ టైము, డస్ట్బిన్ లో పడేయి నీరు, అది కూడా తీసుకొని దాన్ని రకరకాల పనులకి మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో ఈ పనులకి మీరు యూజ్ చేయండి దాన్ని. సో ఫిల్టర్ ని క్లీన్ చేయడానికి దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అయినా కూడా వదలలేదు నాకు. అంతే బ్రో, ఈ టిపికల్ ఇండియన్ ఉమెన్ మెంటాలిటీ, అది మనం ఏం చేయలేం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఏసీ కంప్రెసర్ పైన మీరు ఎక్కువ ప్రెజర్ పెడితే ఏసీ కంప్రెసర్ గనక కోపం వస్తే అది పేలిపోద్ది, కాలిపోద్ది. ఏసీ కంప్రెసర్ పేలిపోయి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇండియాలో. షార్ట్ సర్క్యూట్ వల్ల వోల్టేజ్ లో ఫ్లక్చుయేషన్స్, అంటే లో వోల్టేజ్ హై వోల్టేజ్ అవ్వడం వల్ల మన కరెంట్, దీని వల్ల కూడా ఏసీ బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దీనికి ప్రికాషన్ ఏంటి అంటే స్టెబిలైజర్ ని వాడాలి. కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి మంచి స్టెబిలైజర్ వి. మీ ఏసీ టన్ బట్టి ఒక మంచి స్టెబిలైజర్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ మీకు ఒక పాయింట్ చెప్పాను, కొంతమంది ఏం చేస్తారంటే ఏసీ ఆన్ చేస్తారు, కూల్ అవగానే మళ్ళీ ఆఫ్ చేస్తూ ఉంటారు. ఆను ఆఫ్ చేస్తూ ఉన్నారు అనుకోండి, ఖచ్చితంగా కరెంట్ బిల్లు ఎంత వస్తుంది అనమాట. సో రెగ్యులర్ గా మీ ఏసీని ఆన్ ఆఫ్ చేయకండి, ఖచ్చితంగా కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. ఇంకొకటి రూమ్ సైజ్ పెద్దగా ఉంటుంది, 1 ton ఏసీ తీసుకుంటారు, రూమ్ ని కూల్ చేయాలి అంటారు, పాసిబుల్ అవ్వదు. సో కంప్రెసర్ పైన ఎక్కువ ప్రెజర్ పడుతుంది, కరెంట్ బిల్ ఏమో ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మీలో చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఏసీ యూజ్ చేస్తూ రూమ్ లో ఫ్యాన్ వేసుకోవచ్చా అని. ఏసీ ఫ్యాన్ 2 ఒకేసారి యూజ్ చేస్తే మన కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది అని చెప్పి చాలా మందికి అపోహ ఉంటుంది. అది కరెక్ట్ కాదు. చాలా మంది ఏసీని 16 degrees లో 18 degrees లో పెట్టుకొని 8 గంటలు యూజ్ చేస్తారు రోజుకి. అలాంటప్పుడు మీకు కరెంట్ బిల్ రఫ్ గా నెలకి 3128 రూపాయలు వస్తుంది. అదే ఏసీని మీరు మీ వాతావరణానికి తగ్గట్టు 24 degrees లో కానీ 25 degrees లో కానీ 26 degrees లో కానీ పెట్టుకొని ఫ్యాన్ 1 speed లో పెట్టుకొని యూజ్ చేస్తే నెలకి రఫ్ గా 2880 రూపాయల కరెంట్ బిల్ అయితే వస్తుంది. చూడొచ్చు రెండింటి మధ్య ఎంత డిఫరెన్స్ ఉందో. సో దాదాపు మీకు కరెంట్ బిల్లు 12 to 20% సేవ్ అవుతుంది. ఎందుకు? మీరు ఏసీ వేసుకొని ఫ్యాన్ 1 speed లో పెట్టుకోవడం వల్ల మీ ఏసీ నుంచి వచ్చే చల్లటి గాలి రూమ్ మొత్తం ఈక్వల్ గా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఏసీ వాడుతూ ఫ్యాన్ వాడడం వల్ల మీ ఏసీ లోపల ఉన్న కంప్రెసర్ పైన తక్కువ ప్రెజర్ పడుతుంది. సో దాని కారణం చేత మీకు కరెంట్ బిల్ తక్కువ వస్తుంది. సో సమ్మర్ లో మీరు ఏసీ యూజ్ చేస్తుంటే ఏసీతో పాటు ఫ్యాన్ కూడా 1 speed లో పెట్టుకొని యూజ్ చేయండి. లాంగ్ రన్ లో యూజ్ చేస్తే మీకు కరెంట్ బిల్ సేవ్ అవుతుంది. సో ఆ షార్ట్ కి 1 million వ్యూస్ అయితే వచ్చాయి, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా ఎక్కువ టిప్స్ మీకు చెప్పాలి అనే ఉద్దేశంతో. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. చాలా మంది 3 star ఏసీ తీసుకోవాలా 5 star ఏసీ తీసుకోవాలా అంటారు. 3 star ఏసీతో కంపేర్ చేస్తే 5 star ఏసీలో మీకు కరెంట్ బిల్ తక్కువ వస్తుంది. కానీ కొన్ని ఏరియాలో మాత్రమే మీరు 5 star ఏసీ తీసుకోండి, మరికొన్ని ఏరియాలో 3 star తీసుకున్నా మీకు సరిపోతుంది. దీని గురించి ఎక్కువగా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి, ఒక ఎక్స్ట్రా వీడియో అయితే నేను చేస్తాను. మీ రూమ్ లో ఎలక్ట్రికల్ వస్తువులు ఉన్న కరెంట్ బిల్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. సో చాలా మంది కంప్యూటర్స్ యూజ్ చేస్తారు, ఫ్రిడ్జ్లు, మైక్రోవేవ్స్. ఆ ఏరియాలో కనుక మీ ఏసీ ఉంటే
ఆ ఎలక్ట్రానిక్స్ నుంచి వచ్చే వేడిని కూల్ చేయడానికి సో మీ ఏసీ ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. సో మీ కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది. ఇందుకే నా పేరు మీకు చెప్పలేదు కదా, నా పేరు కాంత్. మీరు చూస్తున్నారు బెస్ట్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. బాయ్.